హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నా పేరు సందీప్. ఎపిసోడ్ 5 కంప్లీట్ అయిపోయింది. మరి ఎపిసోడ్ 5 చూశాక కొన్ని ఇష్యూస్ జరిగినాయి, కొన్ని ఇష్యూస్ నార్మల్గా అనిపించినాయి. ఓవరాల్గా ఎపిసోడ్ కూడా ఎలా అనిపించింది, గేమ్ ఎలా అనిపించింది, లాస్ట్ ఎండింగ్లో పెట్టిన గేమ్. అండ్ దానికన్నా ముందు ప్రేరణ వర్సెస్ ఆదిత్యవం వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక టవల్ పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీలో ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు అదైతే కామెంట్ చేసేయండి. ఇంకా ఎపిసోడ్ విషయానికి వెళ్తే ఎపిసోడ్ మొత్తం గురించి ఓవర్గా ఒక సెంటెన్స్ చెప్పాలంటే మాత్రం నాకు ఈ ఎపిసోడ్ కొంచెం పర్లేదు అనిపించింది, కానీ సూపర్ డూపర్ అయితే లేదన్నమాట. అంత మసాలా లేదు, అంత కాన్ఫ్లిక్ట్స్ అవేం లేవు. యావరేజ్గా ఉంది. బట్ కానీ ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మనకు ఆల్రెడీ చీఫ్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా. ముగ్గురు చీఫ్స్, ఈ ముగ్గురు చీఫ్స్ వాళ్ళు ఒక టీంని బిల్డ్ చేసుకోవడానికి బిగ్ బాస్ అయితే ఒక అవకాశం ఇచ్చిండు. అయితే దానికన్నా ముందు మనకి ఇంతకుముందు ఎవరైతే గేమ్ ఆడి ఓడిపోయారో మనకి ముగ్గురు అయితే ఉన్నారు కదా. ఎవరు? శేఖర్ భాష, బేబక్క, నబీల్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ ఆ ముగ్గురు చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీకు ఎవరు నచ్చితే, ఎవరి వైపు వెళ్తే మీరు స్ట్రాంగ్ ఉంటారు, ఎవరి వైపు వెళ్తే మీ టీం గట్టిగా ఉంటుంది, వాళ్ళ సైడ్ వెళ్ళే ఆప్షన్ అయితే వాళ్ళకి ఇచ్చిందన్నమాట. వాళ్ళు ముగ్గురు ఒక్కొక్కరిని, శేఖర్ భాష, యష్మిని అండ్ బేబక్క, నిఖిల్ని, నబీలు, నైనికని ఇట్లయితే ముగ్గురిని చూస్ చేసుకున్నమాట. వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసి ఈ ముగ్గురు డిస్కషన్ చేసినప్పుడు మన శేఖర్ భాష ఏమన్నంటే మీరు ఫస్ట్ ఎవరెవరికి వెళ్తారో, ఎవరు ఆ టీంలోకి వెళ్తారు, మీకు ఎవరి టీంలోకి వెళ్తే మీకు స్ట్రాంగ్ ఉంటారు, మీరు వెళ్ళండి, మిగిలిన వాళ్ళ టీంలోకి నేను వెళ్తాను అయితే అక్కడ ఒక సోది ముచ్చటైతే చెప్తాను అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చినాక బేబక్క నిఖిల్ టీంలోకి వెళ్తే, ఎందుకంటే ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే నేను కూడా స్ట్రాంగ్ అవుతా, కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ నేను నేర్చుకోవడానికి ఉంటుంది, నా టీం నేను స్ట్రాంగ్గా ఉండడానికి వీలు ఉంటుందని చెప్పి బేబక్ అయితే వెళ్ళిపోయింది అనమాట. తర్వాత నిబిల్, జంటగా వచ్చాం కాబట్టి మళ్ళీ జంటగానే పోరాడతాం, సింపుల్ ఒకటే లైన్లో చెప్పేసి వెళ్ళిపోయాడు. శేఖర్ భాష ఏంటంటే శేఖర్ భాష ఎట్లా ఉంటుంటే ఏది మాట్లాడినా అందులో కొంచెం హ్యూమర్, కొద్దిగా మన వంతు కామెడీ, మన వంతు మనం ఎంటర్టైన్ చేయాలనే విధంగా కూడా మాట్లాడతారన్నమాట. అదే టాపిక్లో యష్మి సైడ్ ఎందుకు అంటే నా తప్పులన్నీ తనకు తెలుసు కాబట్టి నేను తన సైడ్ ఉంటే మళ్ళీ ఆ తప్పులను బయటికి తీయదు, నన్ను ఆపోజిట్ నామినేట్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను తన సైడే వెళ్తా అని చెప్పి చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడైతే అటు వెళ్ళింది అనమాట. అట్లా జరిగింది. అండ్ దాని తర్వాత మిగతా హౌస్మేట్స్ అందరికి కూడా మిగతా చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంని బిల్డ్ చేసుకోవడానికి మీరైనా కన్విన్స్ చేయొచ్చు, వాళ్ళు ఏ టీంలోకి రావాలంటే వాళ్ళు వచ్చి మీతో మాట్లాడి కన్విన్స్ చేయొచ్చు. అట్లా మాట్లాడినాక ఓవరాల్గా ఎవరెవరు ఏ టీంలోకి వెళ్ళాలో ఆ టీంలోకి వెళ్ళండి అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే బిగ్ బాస్ చాలా బాగా ప్లాన్ చేస్తారు, మామూలుగా ప్లాన్ చేయడం ఏంటంటే ఇప్పుడు పేరున ఈయనే పిలుస్తాడు, ఎందుకంటే బిగ్ బాసే పిలుస్తాడు, ఎందుకంటే ప్రతిదీ కూడా బిగ్ బాస్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి. ఈ పర్సన్ని ఇప్పుడు పిలిస్తే ఈ పర్సన్ ఈ టీంలోకి వెళ్తాడు, ఈ పర్సన్ని పిలిస్తే ఈ పర్సన్ ఈ టీంలోకి వెళ్తాడు. ఇట్లా వెళ్ళినప్పుడు నాకు నేను ఏదైతే టీంలో ఎవరెవరు ఉండాలో ఆ టీంలోకి వెళ్తే నేను పెట్టే గేమ్స్కి వాళ్ళ మధ్యలో వార్ అనేది గట్టిగా ఉంటుంది అనేది ఆయన ముందే ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. అట్లా ప్లాన్ చేసుకునే ఒక్కొక్కరిని పిలుస్తుంటారు అన్నమాట. ఆ ప్లాన్లో భాగంగా ఫస్ట్ ఎవరిని పిలుస్తాడు? ప్రేరణని పిలుస్తారు అన్నమాట. ప్రేరణను పిలవగానే మనకి నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు నిలబడడం జరుగుతుంది. అండ్ నిఖిల్ అయితే తన రీజన్ తను చెప్తాడు, ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఏదైనా ఒక విషయం అనుకుంటే ఆ విషయానికి స్టిక్ అయి ఉంటుంది. చాలా ఆ విషయానికి స్టిక్ అయి తను గట్టిగా మాట్లాడి పోరాడగలదు, కాబట్టి నాకు ఆ కంటెస్టెంట్ కావాలి అని నిఖిల్ అంటాడు. యష్మి ఏమంటుంది? యష్మి కూడా సేమ్ పాయింట్ రైజ్ చేస్తుంది, బట్ నాకు తన అవసరం చాలా ఉంది, తన నీడ్ చాలా ఉంది, ఇలాంటి కంటెస్టెంట్ నా టీంలో ఉంటే నా టీం అనేది స్ట్రాంగ్ అవుతుంది. యష్మి మొత్తం కూడా ఓవరాల్ ఈ ఓటింగ్ మొత్తంలో కూడా తను రేజ్ చేసే పాయింట్ ఏంటంటే తన వైపు ఎంతసేపు ఉన్నా నేను వీకు అన్న ఫీలింగ్లోనే మాట్లాడుతుంది తను. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళిద్దరూ గేమ్ ఆడి గెలుచుకున్నారు, ఈమె గేమ్ ఆడి గెలుచుకోలేదు కాబట్టి నేను గేమ్ ఆడి గెలుచుకోలేదు కాబట్టి ఈసారి నేను గెలవాలి, ఈసారి వాట్ ఐ యామ్ నేను ప్రూవ్ చేసుకోవాలి అనే మైండ్ సెట్లో మాట్లాడుతుంది అనమాట. అదే మైండ్ సెట్లో ప్రేరణని ఆడడం జరిగింది. ప్రేరణ ఖచ్చితంగా యష్మికి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇద్దరు ఒకటే సీరియల్ కాబట్టి మా బ్యాచ్ అంటారు, చుక్కా బ్యాచ్ లాగా, అట్లా అని కాదు కానీ
అది కొద్దిగా ఉంటుంది ఆటోమేటిక్గా. అండ్ నిఖిల్ ఏంటంటే ఆల్రెడీ ఇంకొకటి వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో స్ట్రాంగ్ ఉన్న సోళ్ళకి వెళ్ళడం కన్నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళతో మనం పోరాడితే నువ్వు స్ట్రాంగ్ అవుతావు, నువ్వు బెటర్ అవుతావు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పటి వరకు అంటే ఇంకా అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన సినారియో మొత్తంలో కూడా నీకు స్ట్రాంగ్ అనేది ఆటోమేటిక్గా చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. సో మిగతా వాళ్ళకి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, ఆపోజిట్గా నిలబడితే నువ్వు స్ట్రాంగ్ని ప్రూవ్ చేసుకోగలవు. సో ఆ మైండ్ సెట్లో కూడా ఆలోచిస్తారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ, డామినేషన్ ఎక్కువ. సో మళ్ళీ అటే వెళ్తే డామినేషన్ అవుద్ది, నా గేమ్ కనపడదు అనే ఒక ఆలోచన కూడా వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది అన్నమాట. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా వెళ్ళిపోతారు వేరే సైడ్. అట్లా బేబక్కేమో అట్లా వెళ్ళలేదు. మరి బేబక్క ఏం చేయలేము మరి బేబక్కని. ఆదిత్య ఓం వచ్చినప్పుడు ఎవరు నిలబడలేదు, ఓన్లీ నైనిక మాత్రమే నిలబడింది. సో నైనిక ఏం చెప్పుద్దంటే ఒక సీనియర్, ఒక ప్రొజెక్షన్ ఉన్న పర్సన్, అంటే ఆలోచించి కొన్ని విషయాలు చెప్పగలడు కాబట్టి సో నా టీంలో ఉంటే నాకు హెల్ప్ అవుద్దని చెప్తాడు, వెళ్ళిపోతాడు, కథం అయిపోయింది. సీత వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరు నిలబడతారన్నమాట. బట్ సీత నైనిక సైడ్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే నైనిక ఏం చెప్పుద్దంటే బ్యూటీ విత్ బ్రెయిన్ ఆ రెండు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి సో నువ్వు నా టీంలో ఉంటే బాగుంటుంది అని చెప్పి సీతని పిక్ చేసుకుంటుంది. సీత కూడా ఏంటంటే వేరే వాళ్ళ సైడ్ ఉంటే కూడా ఇప్పుడు నిఖిల్ సైడ్ ఉన్నా కూడా లీడర్షిప్ ఎక్కువ ఉంటుంది, ఏమంటారు డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల అక్కడ ఫ్రీడమ్ ఉండదు. సో ఇలాంటి థాట్ ఆఫ్ మైండ్ ఉంది తనకు కూడా. సో అందుకని నైనిక సైడ్ వస్తే మనకి ఫ్రీడమ్ ఉంటుంది, మనకి స్కోప్ ఉంటుంది అని తను ఆలోచించింది, జంప్ అయింది. అది ఈ మొత్తం అందరు కంటెస్టెంట్స్ ఒక్కొక్క సైడ్ వెళ్ళారు కదా. సో ఏ టీం పర్ఫెక్ట్ అనిపించింది, ఏ టీం పర్ఫెక్ట్ అనిపించలేదు అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైనా గేమ్లు పెడితే సో ఫైనల్గా 3 టీంలో ది బెస్ట్ టీం ఏది వెళ్ళొద్దో కామెంట్ చేయండి, డెఫినెట్గా కామెంట్ చేసేయండి అది. అండ్ దాని తర్వాత మణికంఠ విషయంలో మాత్రం నిఖిల్ చాలా మంచి పని చేసిండు. సో మణికంఠని పిక్ చేసుకోవడం, నాకు తెలిసి మణికంఠని ఇంకా ఎవరు పిక్ చేసుకున్నా కూడా అంత హ్యాండిల్ చేయలేదేమో అని నేను అనుకుంటా. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా మణికంఠతో ట్రావెల్ అయ్యి కొంచెం బాండ్ పెంచుకునే ప్రయోగం చేసిండు. అండ్ కొన్నిసార్లు మనోని కూడా నెగిటివ్ అనుకున్నాడు కాబట్టి సో అది ఆ విషయం పక్కన పెడితే సో మళ్ళీ మణికంఠ ఏంటంటే నిజంగా మణికంఠ ఈ ఎమోషనల్ విషయం పక్కకు పెడితే ఏదైనా ఒక పాయింట్ మీద మాట్లాడాలంటే మాత్రం చాలా బాగా మాట్లాడతారు. సో చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడతారు. అంటే ఒక పాయింట్ని ఒక మెచ్యూరిటీ లెవెల్లో అర్థం చేసుకుని మాట్లాడే క్యాపబిలిటీ ఉంది. అదే తన బలం. ఆ బలాన్ని గుర్తిస్తే ఈ ఏడ్చుడు ఊరికొచ్చి ఆడపిల్లలాగా ఊరికి ఏడ్చుడు ఇది వేస్ట్. తన బలం ఏదైతే ఉందో దాన్ని గుర్తిస్తే మాత్రం మంచి కంటెస్టెంట్ అవుతాడు. బట్ దాన్ని గుర్తించట్లేడు. అంటే వీక్ అయిపోయి కళ్ళకి ఊరికి నీళ్ళు వచ్చేయడం ఇట్లా అవుతుంది. అది కాకుండా ఇట్లా ఇప్పుడు ఏదైతే తన బలం ఉందో ఏదైనా పాయింట్ రేజ్ చేసినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా మాట్లాడతారు అనమాట. దాని మీద వెళ్ళిపోవాలి ఆ మనిషి. అట్లా వెళ్ళిపోతే ఏం కాదు, చాలా హ్యాపీగా ఉంటుంది, మంచి కంటెస్టెంట్ అవుతాడు తను కూడా. కాకపోతే ఏంటంటే తనకి కొన్ని విషయాల్లో ఇప్పుడు ఇంత చెప్పినా మనం ఒక పాయింట్ మీద ఎంత క్లారిటీగా మాట్లాడతారని చెప్పినా బట్ కాకపోతే తన ఫ్యామిలీ, వైఫ్, పిల్లలు వీడికి వచ్చేవారికే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ వదిలేస్తాడు. ఒక్కొక్కసారి ఏమో నా పాప కావాలంటాడు, నా పిల్ల కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలంటాడు, వాళ్ళకి నాకు రిలేషన్ మంచిగా లేదంటాడు, తన వైఫ్ నాతోనే ఉందంటాడు, లేదంటాడు. సో అంటే ఈ ఆ సినారియో ఏదైతే ఉందో ఫ్యామిలీ సినారియో అక్కడికి వచ్చే వరకు మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాడు, అంత ఆగమాగం చేసేస్తాడు. సో బయట ఇష్యూస్ వాళ్ళది ఏమున్నా బయటికి వెళ్ళాక అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాంలే కానీ బట్ ఆ కన్ఫ్యూజన్ లేకుండా మిగతా విషయాల్లో చాలా క్లారిటీ మాట్లాడతాడు. బట్ ఈ విషయాలకు వచ్చాక మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సో మరి అది ఎమోషనల్గా తన గేమ్ స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గేమ్ ఆడడానికి వచ్చిన గేమ్ పరంగానే వచ్చినాయి కాబట్టి అట్లా ఎమోషనల్గా మాట్లాడితే కూడా బయట ఉన్న ఆడియన్స్ వీళ్ళంతా కనెక్ట్ అవుతారేమో అని కూడా మాట్లాడే అవకాశం ఉంది. చెప్పలేం. ఒక్కొక్కడి గేమ్ ఒక్కొక్క తీరు ఉంటుంది. ఒకడు ఏడ్చి సాధిస్తాడు, ఒకడు ఏడవకుండా సాధిస్తాడు, ఒకడు నవ్వి సాధిస్తాడు. సో అట్లా ఎవరికి తెలుసు ఎవడి గేమ్ ప్లాన్ ఎట్లా ఉంటుందో. సో అట్లా జరిగిందన్నమాట. విష్ణుప్రియ వచ్చినప్పుడు పాపం విష్ణుప్రియని అయితే ఎవరు డేకలేదు కొద్దిసేపటిదాకా. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు
నలుగురిలో నారాయణ అని గోవింద లెక్క ఉండకూడదు. నీకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి, నీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక బలం ఉండాలి, నువ్వేందనేది నీ స్ట్రెంత్ అనేది చూపించాలి. అది చూపించకపోతే ఎవరికైనా ఈ పర్సన్ ఎందుకు రా, ఒక గట్టిగా మాట్లాడు, గట్టిగా ఆడు, గట్టిగా చేయడు. సో అలాంటప్పుడు ఈ పర్సన్ని నా టీంలో పెట్టుకొని నేనేం చేయను అన్న ఫీల్ వస్తుంది. సో అక్కడ అదే ఫీల్ వచ్చింది. అందుకే ఫస్ట్ ఎవ్వరు లేవాలి. చూసి పాపం 9కే లేచి నాకు స్ట్రెంత్ ఉంది, మెచ్యూరిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ ఎంటర్టైన్మెంట్ లేదు. సో ఎంటర్టైన్మెంట్ కూడా నాకు దొరికిందని చెప్పి ఏదో ఒకటి చెప్పి పాపం తీసుకోవడానికి ట్రై చేసింది, తీసుకుందామట. బట్ ఎంటర్టైన్మెంట్ అంత పీక్ ఏమి ఇచ్చిందని నాకైతే ఏడా కనపడలేదు. అంటే బయట చేసేంత ఆగమాగం రచ్చ అదైతే ఏం లేదు. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా తన నుంచి ఇంతవరకు అయితే ఏం రాలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ముందు చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే అప్పుడన్నా బయటికి రావచ్చు అన్నమాట తను. అండ్ అభయ్ నవీన్ వచ్చినప్పుడు సోనియా అండ్ యష్మి, సోనియా అంటున్నా, అభయ్ నవీన్ వచ్చినప్పుడు నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు కూడా నిలబడ్డారు. సో ఇద్దరు కూడా నాకు కావాలని అయితే వాళ్ళు అనడం జరిగింది. అయితే యష్మి ఏమైందంటే, సో ఫిజికల్గా నా టీం అంత స్ట్రాంగ్ లేదు, నా టీం ఫిజికల్గా స్ట్రాంగ్ కావాలి కాబట్టి నాకు అభయ్ నవీన్ కావాలి అంటాడు. సో మనోడు కూడా అభయ్ నవీన్ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో సో నిఖిల్ ఎంతైతే మైండ్ సెట్తో మంచి గేమ్ ఆడుతుండో, అభయ్ నవీన్ కూడా ఆ క్లారిటీ ఆఫ్ గేమ్ మీద, ఒక గేమ్ ఎట్లా ఆడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, సో ఏ పాయింట్ మీద మాట్లాడాలన్న క్లారిటీ చాలా బాగుంది. మంచి కంటెస్టెంట్ అవుతాడు అభయ్ నవీన్ కూడా డెఫినెట్గా. టాప్లోకి వచ్చేస్తాడు. అంత స్పిరిట్ ఉంది, గేమ్ స్పిరిట్ అట్లా ఉంది. సో అభయ్ నవీన్ చెప్పే రీజన్ కూడా ఏంటంటే, సో నీ టీంలోకి నేను రాకపోవడానికి రీజన్ ఏంటంటే అక్కడ నా అవసరం ఉంది అండ్ నేను అక్కడికి వెళ్తే నేనేందనేది నేను ప్రూవ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి నేను సో యష్మి గౌడ సైడ్ వెళ్తున్నా అని చెప్పడం జరుగుతుంది. దానికి ఓకే నిఖిల్ కూడా ఓకే అని చెప్తాడు. సో అభయ్ నవీన్ అటు వెళ్ళిపోతాడు అన్నమాట. సో క్లారిటీ ఉండాలి అట్లా, అది. అండ్ పృథ్వీ వచ్చినప్పుడు కూడా నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు నిలబడతారు. సో ఇద్దరు నిలబడి పృథ్వీ కూడా మంచి ఫిజికల్ కాబట్టి, గేమ్ పరంగా కాబట్టి బాగా ఆడతారు కాబట్టి నా టీంలోకి రావాలని నిఖిల్ అంటాడు. సేమ్ యష్మి కూడా అంతే, నేనేందో నిరూపించుకోవాలి, నా టీంని గెలిపించుకోవాలి. సో అలాంటప్పుడు నాకు నీ సపోర్ట్ అవసరమని తను కూడా చెప్పుద్దామట. సో మనోడు కూడా ఒక 2-3 పాయింట్లు చెప్తాడు. సో నన్ను సేవ్ చేసింది అనే పాయింట్ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ టైంలో ఆ పాయింట్ ఆమె కరెక్ట్ అనిపించింది కాబట్టి అక్కడ నేను సేవ్ చేసింది అన్నమాట. సో అంటే కొన్ని బాగుంటాయి పృథ్వీలో, కొన్ని బాగుండవు. అంటే ఇప్పుడు ఒక 5-6 పాయింట్లు తీసుకున్నాను అనుకో, అందులో ఒక 2-3 పాయింట్లు బాగుంటాయి, ఒక 2-3 పాయింట్లు బాగుండవు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇలా పృథ్వీతోనే బేబక్క ఉంది కదా, బేబక్క అంతకు ముందు సో ఏదైతే రీజన్ చెప్పిండో, నువ్వు ఫ్యాట్గా ఉన్నావు, ఫిట్గా లేవు, సో నువ్వు గేమ్ ఆడలేవు అని, సో అదే పర్సన్ మళ్ళీ ఈరోజు ఒక గేమ్ పెట్టారు కదా గోల్ కొట్టు అని చెప్పి మనకి, అదే గోల్లో ఇప్పుడు ఆమె గోల్ కీపర్గా ఉంటే ఆమె పర్సనాలిటీ హెవీ కాబట్టి నువ్వు ఎడుగొట్టినా పోదు అని అదే పర్సన్కి ఈరోజు ఈ గేమ్లో భయపడాల్సి వచ్చింది. దట్ ఈస్ వాట్ బిగ్ బాస్ అంటే. ఇప్పుడు నువ్వు నీకుండే అడ్వాంటేజెస్ నీకుంటాయి, తనకుండే అడ్వాంటేజెస్ తనకుంటాయి కాబట్టి ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. సో అంటే తన గోల్ కీపర్గా అయితే చేయలేదనుకో, ఆ విషయం పక్కన పెడితే, బట్ తను వచ్చుంటే వీళ్ళు ఆటోమేటిక్గా భయపడవాలి, ఎందుకంటే తను ఈజీగా ఆపగలుగుద్ది కదా, మొత్తం నెట్ అంతా ఉంటుంది కాబట్టి ఈజీగా ఆపగలుగుతుంది. అది ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళదే కాబట్టి ఎవరిని మాట్లాడకూడదు అట్లా. ఐ మీన్ బాడీ పరంగా కావచ్చు, దాని పరంగా అట్లా మాట్లాడకూడదు అనమాట. ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళవి, ఎవరి గేమ్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు నేర్పించుకుంటారు, నీ టైం వచ్చినప్పుడు నువ్వు నేర్పించుకోవాలి. సో అది మాత్రం నాకు బాగా నచ్చింది అనమాట. ఎలా అంటే బిగ్ బాస్ పెట్టిన ఆ గేమ్లో మళ్ళీ మనోడు ఇట్లా అనడం అది బాగా నచ్చింది. మొత్తానికి పృథ్వీరాజు సోనియా వైపు అయితే వెళ్ళిపోయినామాట. సోనియా వస్తుంది ఎందుకు, యష్మి సైడ్ వెళ్ళిపోయింది అనమాట. అండ్ లాస్ట్ సోనియా, దెర్ ఇస్ నో ఆప్షన్ సోనియా, ఓన్లీ వన్ ఆప్షన్ నిఖిల్ సైడే వెళ్ళాలన్నమాట, ఇంకో ఆప్షన్ లేదు. అదే బిగ్ బాస్ మరి అంటే బిగ్ బాస్ ప్లాన్ చేసిండు ఇది 100% సోనియా నిఖిల్ టీంలోకి వెళ్ళాలనే ప్లాన్ చేసింది కాబట్టి చివరికి పిలిచింది. ఎందుకంటే ఒకవేళ సోనియాని కనుక మధ్యలో పిలుచుంటే డెఫినెట్గా ముగ్గురు నిలబడేటోళ్ళు. అంటే నాకు తెలిసి యష్మికి నచ్చదు కాబట్టి యష్మి నిలబడకపోవచ్చు, కానీ నైనిక అండ్ నిఖిల్ ఇద్దరు నిలబడేటోళ్ళు. ఆబ్వియస్గా నాకు తెలిసి అప్పుడు ఛాన్స్ వచ్చుంటే సోనియా నిఖిల్ సైడ్ వెళ్ళదు, నిఖిల్కి ఆపోజిట్లోనే ఉండాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆపోజిట్లో ఉన్నప్పుడే ఇద్దరికి గేమ్ పడ్డప్పుడు ఆ పోటీ తత్వం అనేది ఉంటుంది. అంటే అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఏదైనా. సో
పోటీ పడాలని అనుకుంటుంది ఎంతసేపు సోనియా కూడా. బట్ కాకపోతే ఆప్షన్ లేదు కాబట్టి సచ్చినట్టు అందులోకి వెళ్ళింది. బట్ అందులోకి వెళ్ళినా కూడా సో అక్కడ వెళ్ళేటప్పుడు కూడా నేను వేరే ఆప్షన్ లేకున్నా కూడా తను మాట్లాడిన కొన్ని మాటలు, సో నేను నిఖిల్ సైడ్ ఉంటే నిఖిల్ ఆల్రెడీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్తో డామినేట్ అంటే ఇట్లా ఉంటుంది కానీ, బట్ నేను వెళ్ళినప్పుడు నాతో ఎలా ఉంటాడు, నాతో ఎలా పోటీ పడతాడు, నేను తను డిస్కస్ చేసినప్పుడు ఆ డిస్కషన్ ఎలా ఉంటుంది, సో ఈ ఆడపులితో గేమ్ ఎలా ఆడతాడని చెప్పి. సో అంటే తెలుసు కదా కొంచెం సోనియా మాట్లాడద్దు ఓవర్గానే, బట్ ఓవర్గా మాట్లాడిన పాయింట్ అయితే మాట్లాడుద్ది, అది చాలు. ఓవర్గా మాట్లాడిన పాయింట్ మాట్లాడుద్ది. సో అది ఉండాలి, అట్లా పాయింట్ మాట్లాడాలి. అయితే సేమ్ ఇప్పుడు నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు ఇక్కడ నైనిక ఆదిత్య ఓంని పిక్ చేసుకుంది కదా, అంటే పిక్ చేసుకుంది అంటే వేరే ఆప్షన్ లేదు. సో ఆ మొక్కతో నిలబడ్డది కాబట్టి సో ఆ టేపు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి నువ్వు ఇప్పుడు తను పిక్ చేసుకుందనగా బుర్ర ఉరికేయడం కాదు. సో తన వైపు వెళ్తే నేనేం చేయగలను, నా అడ్వాంటేజ్ ఏంది, నేను తనకి ఎలా హెల్ప్ చేయగలను, ఏవో ఒకటి కొంచెం మాట్లాడి వెళ్తే ప్రతి సిచ్యువేషన్లో నువ్వేంటనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకపోతే ఎవరు డేకరు అనమాట. సో విష్ణుప్రియని కాక ఎవరు డేకలేదు, అట్లా అవుతుంది. సో అట్లా కాకుండా మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ తనకు మాట్లాడాల్సిన అవసరం లేదు సోనియాకి, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు, సచ్చినట్టు అలాగే పోవాలి ఆ అమ్మాయి. కానీ అయినా కూడా తను వెళ్ళేటప్పుడు ఒక ఈ రీజన్ వల్ల నేను నీతో ఉండాలి అనుకుంటున్నా, సో ఇది నా ప్లాను అని చెప్పి వెళ్ళిందనమాట. సో అది ఆ స్పిరిట్ అనేది అలా ఉండాలి. ఇంకా అది కాకుండా ఇంకా గేమ్ పెట్టిరు కదా, సో గేమ్ కన్నా ముందు కూడా ఇప్పుడు మొత్తం సినారియో అయిపోయింది, ఓటింగ్స్ అయిపోయినాయి. ఇదంతా అయిపోయాక కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి కదా బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళగానే. సో ఎవరిని ఎందుకు పిక్ చేసుకున్నారు, ఎవరెవరు ఆల్మోస్ట్ ఇప్పుడు సీత కావచ్చు మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే అభయ్ నవీన్ అంటున్నా నిఖిల్కి ఆపోజిట్గానే ఉండాలి. ఎందుకంటే అందులోకి వెళ్తే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఆయన డామినేట్ చేస్తాడు, ఫ్రీడమ్ ఉండదు కాబట్టి. సో ఇందులోకి వచ్చాము, స్కోప్ ఉంటుంది. విష్ణుప్రియ ఏంటంటే అడిగింది పోయి, విష్ణుప్రియ నన్ను ఎందుకు పిక్ చేసుకోలేదు, సో నేను ఫస్ట్ నుంచి కూడా నీకు కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నా కదా, సో అంటే మణికంఠని పిక్ చేసుకున్నావు, బట్ నన్ను పిక్ అంటే మణికంఠ కంటే కూడా నేను తక్కువ, ఎందుకు పిక్ చేసుకోలేదు అని మనోడైతే క్వశ్చన్ రేజ్ చేసింది అది విష్ణుప్రియ. సో దానికి మనోడు మంచి సమాధానం చెప్పినప్పుడు, నేను డామినేట్ అంటున్నావు, నేను ఎమోషన్ లేదంటున్నావు, బట్ నేనంత డామినేట్ చేసేవాడిని అయితే మణికంఠని తీసుకోను. మణికంఠని కనుక నేను తీసుకోకపోతే ఎవరు తీసుకోపోయేవారు కాదు. ఇక్కడ మాత్రం 100% తనకు బాగా కరెక్ట్ అనమాట. మణికంఠ తీసుకోవడం వల్ల ఇప్పుడు తను కొంచెం లిటిల్ బిట్ ఫీల్ అవ్వచ్చు, చెప్పలేము. ఇప్పుడు అదే టీంలో మణికంఠ తనకు హెల్ప్ అవ్వచ్చేమో నెక్స్ట్ ఫ్యూ డేస్లో. ఎవరికేం తెలుసు, ఎవరు ఏ అద్భుతం చేస్తారో ఎవరికీ తెలియదు. అయితే మ్యాటర్ ఏంటంటే మణికంఠని తీసుకోకపోతే ఏది ఇప్పుడు నిఖిల్ తీసుకోపోతే ఎవరు తీసుకోపోయేవాళ్ళు, అప్పుడు మణికంఠ ఏడుస్తుంటూ ఉంటుంది నా సామి రంగా. ఒరే బాబు నీకు దండంలోనైనా ఆపరాడైనా ఎంతసేపు ఏడుస్తావు అని బయట జనాలు కూడా పిచ్చిలేసిపోద్ది అనమాట. ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, డైలీ ఏడుపు చూస్తూనే ఉన్నాం, ఇప్పటికీ చిరాకు దొబ్బుతుంది. సో మళ్ళీ అదే రిపీట్ అయింది అనుకో, ఇంకా అసలు షో మీద ఇంట్రెస్ట్ పోద్ది. సో షో మీద ఇంట్రెస్ట్ పోకుండా నిఖిల్ మణికంఠ తీసుకుని చాలా మంచి పని చేసాడు. అండ్ విష్ణుప్రియని తీసుకోలేదంటే చెప్పినా కదా, నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే నేను ఎవడో డేకడు, అది ఎక్కడైనా సరే బిగ్ బాస్ హౌస్లో అయినా నువ్వు బయట ఉన్నా నువ్వు చేసే అంటే నువ్వున్న సరౌండింగ్స్లో నువ్వేంటనేది 10 మంది నిన్ను సపరేట్గా యూనిక్గా చూసినప్పుడే నీకంటూ ఒక వాల్యూ ఉంటుంది, లేదంటే గుంపుల గోవిందలాగా ఉంటావు అనమాట. సో ఇప్పటికైనా నువ్వు బయటకు వచ్చి గేమ్ ఆడి పవర్ఫుల్గా ఉంటే మంచిది. సో అట్లా ఇక బేబక్క విషయానికి వస్తే, బేబక్క పంచాయతీ ప్రతిసారి బేబక్క లోనే అవుతుంది కానీ ఎక్కడ డిఫెండ్ చేయట్లేదు, అంత గట్టిగా మాట్లాడట్లేదు. అండ్ కిచెన్లో పాపం గ్యాస్ మర్చిపోయిందంటే దానికి పనిష్మెంట్గా గిన్నెలని నేనే కడుగుతా అంటే ఏదో చేద్దాం అనుకుంటుంది కానీ బేబక్క కానీ అది ఎక్కదు అసలు, మనకి జనాల్లోకి అది ఎక్కదన్నమాట. అండ్ ఇంకా ప్రేరణ వర్సెస్ ఆదిత్య ఓం మధ్యలో పంచాయతీ ఏంటంటే ఫస్ట్ ప్రేయర్ అనేది తప్పు అనిపించింది. ఎందుకు తప్పు అనిపించింది అంటే, సరే పెద్ద పర్సను చూసుకోలేదు తీసిండు, సో తన టవల్ కూడా అట్లే ఉంటుంది కాబట్టి మిస్ అయింది, ఆ టవల్ తీసిండు. అప్పుడు సింపుల్గా సార్ అది నా టవలు మీరు చూసుకోకుండా వాడారు, సో ఇంకోసారి అలా వద్దు అని చెప్పి అంటే అయిపోతుంది. సో దాన్ని అట్లా అనకుండా అలా ఎలా చేస్తారు మీరు చూసుకోవాలి కదా అది అని కొంచెం అట్లా అనింది అన్నమాట. సో దానికి మనోడు ఓకే అమ్మ సరే అని అన్నాడు, ఫస్ట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత దాన్ని అక్కడ అయిపిస్తే అయిపోతుంది. అక్కడి వరకు
ప్రేరణ అది కొంచెం రాంగ్ అనిపించింది. బట్ దాని తర్వాత ఆదిత్య ఓము దాన్ని పదే పదే నిబిల్కి వేరే వాళ్ళకి పోయి చెప్పి మళ్ళీ వచ్చి సారీ అమ్మ 10 సార్లు ఊరికి సారీ చెప్తే కూడా చిరాకేస్తామట. అంటే ఫస్ట్ ఎపిసోడ్లో మనకి అది చూపిలే, కానీ మణికంఠ విషయంలో కూడా సేమ్ ఇట్లా. అంటే మణికంఠ కూడా చిరాకు పడేటాడు. అప్పుడు సేమ్ మణికంఠనే అనుకున్నా, ఎందుకు ఒక పర్సన్ వచ్చి అపాలజీ చెప్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని అనుకున్నా. బట్ కాకపోతే 1-2 సార్లు ఓకే, దాన్ని 10 సార్లు చెప్పిన అనుకో ఎవరికైనా మండుద్ది కాలుద్ది అనమాట. అట్లా మంచిది కాదు. అంటే పెద్దరికం ఉంది కానీ దాని వే ఆఫ్ లేదు. దాన్ని అంటే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ సో ఉన్నాడు, కానీ దాన్ని ఎట్లా వాడాలి ఎట్లా మాట్లాడాలి అనేది అంత నాకైతే అంత క్లారిటీగా అనిపించట్లేదు అనేది ఆదిత్య ఉంది. అండ్ ఎక్కువ కూడా కనపడట్లేదు. ఉన్న 1 అవర్లో అంత స్పేస్ తీసుకొని ముందుకొచ్చి చేసేంత క్యాపబిలిటీ అయితే కనపడట్లేదు. అండ్ ఇక గేమ్ విషయంలోకి వస్తే మాత్రం మనకి గోల్ గేమ్ ఏదైతే గోల్ గేమ్లో అందరూ బాగానే ఆడిర్లే, కానీ మ్యాక్సిమం ట్రై చేసేదిలే, కానీ కొంతమందికి అయితే కనీసం కొట్టడం కూడా రాలేదు. అది ఆ స్టిక్ పట్టుకుని, అంటే కొంచెం క్రికెట్ అలవాటు ఉన్నాడు, బాగా ఆడతాడు ఇది. సో అభయ్ నవీన్ మాత్రం చాలా క్యాలిక్యులేటెడ్గా కొట్టిండు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ రావడం కూడా తనకు బాగా ప్లస్ పాయింట్ అయిందనమాట. అండ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూసిండు అభయ్ నవీన్. అంటే యష్మి ఏదైతే చెప్పిందో అది ప్రూవ్ చేసిండు తను. అంటే నాకు ఫిజికల్గా నాకు మెంటల్గా ఫిజికల్గా నాకు అంత స్ట్రెంత్ ఇక్కడ లేదు, కాబట్టి నువ్వు ఉంటే ఆ స్ట్రెంత్ నాకు ఉంటుందని ఏదైతే మాట్లాడో ఆ మాటకి 100% న్యాయం చేసిండు. అండ్ ఫస్ట్ నుంచి కూడా చాలా ఫోకస్గా ఉండదు. అంటే ఏదైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా, అంటే ఫస్ట్ది ఏదైతే కోల్పోయిండో దానివల్ల ఒక చీఫ్ పొజిషన్ కోల్పోయిండు, అది బాగా అర్థమైంది. కాబట్టి సో తను చెప్పిన ఆ పాయింట్ మీద స్టిక్ అయ్యి ఆ టీంని గెలిపించిండు. అదే విషయం నయనిక కూడా మాట్లాడుతుంది. నయనిక కూడా చాలా బాగా మాట్లాడింది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు వాళ్ళ టీం హైలో ఉంది. ఇంకా మిగతా గేములు ఉంటాయి, ఇంకా చాలా గేములు ఉంటాయి. ఆ గేమ్లలో ఎవరు గెలుస్తారు ఏందనేది సో ఫర్దర్గా చూద్దాం. సో ఇది ఈరోజు జరిగిన ముచ్చట. గేమ్ అయితే బాగానే ఉంది. బాగానే కాదు, కొంచెం నాకు యావరేజ్గా అనిపించింది ఈరోజు ఎపిసోడ్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో ఇది ఎపిసోడ్. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అంతే, బాయ్.